మనం ఇప్పుడు అజర్బైజాన్ దేశంలో ఉన్న అజర్బైజాన్ దేశం కరెన్సీ వచ్చేసి మన్నత్తు. ఒక మన్నత్తు వచ్చేసి దగ్గర దగ్గర రూ. 50 అనమాట. సో ఇప్పుడు ఇది రూ. 100 కాబట్టి రూ. 5,000. ఇది 50 కాబట్టి 2,500. ఇది 10 కాబట్టి 500. సో ఈ దేశాన్ని యూరో ఏషియా దేశం అంటారు. ఎందుకంటే సగం ఏషియాలో ఉంటుంది, సగం యూరోప్‌లో ఉంటుంది. మొత్తం ఇస్లామిక్ దేశం. 99% ప్రజలు అందరూ ముస్లిమ్సే. కాకపోతే అభివృద్ధి చెందిన మతం అంతా పట్టించుకోరు. గురకాలు అవేం కాదు. వెస్ట్రన్ కల్చర్‌లో బికినీలు, చెడ్డీలు వేసుకొని బాగుంటారు. అభివృద్ధి చెందిన దేశం. కాకపోతే ఒకప్పుడు మొన్న స్వతంత్రం వచ్చింది. 91లో వచ్చింది సోవియట్ యూనియన్ నుంచి. ఒకప్పుడు రూ. 68 ఉండేది ఇది. తర్వాత యుద్ధాలు పక్కనున్న అర్మేనియాతో యుద్ధం చేయడం వల్ల రూ. 38 పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్లోగా పుంజుకుంటుంది. రూ. 51కి వచ్చింది. వీళ్ళకి ఆదాయం ప్రధాన వనరులు వచ్చేసి ఆయిల్. విపరీతంగా ఆయిల్ ఉన్నదనమాట. గ్యాసు. ఈ 2 ప్రపంచ దేశాలకి అమ్ముకొని బతుకుతుంది. ఇంకో విషయం చెప్పనా, ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కి ఇది కదా, కానీ ఇజ్రాయెల్‌తోని వ్యాపారం బాగా చేస్తుందనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. బాగుంది కదా ఈ మన్నత్తు, ఈ అజర్బైజాన్. దేశం యొక్క రాజధాని వచ్చేసి బాకు. చాలా బాగుంటుంది. వీడియోలన్నీ చూడండి.